Taste the Daily. తెలంగాణలో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్క్యులర్ ఫేక్ అని కొట్టిపారేస్తున్నాయి. ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో నూతన పాలక వర్గాలు కొలువుదీరాయి. అన్ని గ్రామ పంచాయతీలో అధికారులు కొత్తగా ఎంపికైన సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్లతో ప్రమాణ స్వీకారాలు చేయించారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన బాధ్యతలను అప్పచెప్పారు. గ్రామాల్లో ఇప్పటివరకు కొనసాగిన ప్రత్యేక అధికారుల పాలన సర్పంచ్లు, వార్డు సభ్యుల రాకతో ముగిసిపోయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, సోషల్ మీడియా వేదికగా అటు ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు అంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదనేది కూడా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సర్క్యులర్ ఫేక్ అని కొట్టిపారేస్తా ఉన్నారు. ఇటీవలే రాష్ట్రం వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీల్లో నూతన పాలక వర్గాలు కొలువు తీరినటువంటి విషయం మా అందరికి కూడా తెలిసిందే. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఫేక్ వార్తలు రావడంతో కూడా ఒక్కసారిగా ఉప సర్పంచులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డీలా పడేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అన్ని గ్రామ పంచాయతీలో అధికారులు కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు, వార్డు సభ్యులు, ఉప సర్పంచులతో ప్రమాణ స్వీకారాలు కూడా చేయించినటువంటి విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి బాధ్యతలను అప్పచెప్పినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. గ్రామాల్లో ఇప్పటి వరకు కొనసాగిన ప్రత్యేక అధికారుల పాలన ఏదైతే సర్పంచులు, దాంతో పాటుగా వార్డు సభ్యుల దాకాతో ముగిసిపోయిందనేది కూడా మనం చెప్పాలి. 2018 పంచాయతీరాజ్ చట్ట ప్రకారం గ్రామాల్లో ఉప సర్పంచ్ కి జాయింట్ చెక్ పవర్ ఇవ్వడంతో ఉప సర్పంచ్ పదవికి కీలకంగా మారినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దాంతో పాటుగా ఈ ఏదైతే అటు 3 విడతల్లో జరిగినటువంటి ఉప సర్పంచ్ ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉప సర్పంచ్ కూడా భారీగా డిమాండ్ ఏర్పడినటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాము. సర్పంచ్ దాంతో పాటుగా వార్డు సభ్యులను ఎన్నికైన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నుకునేటటువంటి సందర్భంలో ఉప సర్పంచ్ కి భారీగా ఏదైతే డిమాండ్ పెరిగినటువంటి విషయం కూడా మనకు తెలిసింది. ఎందుకంటే సర్పంచ్ తో పాటుగా ఏదైతే ఉప సర్పంచ్ కూడా చెక్ పవర్ ఉండటంతో కూడా కొంత డిమాండ్ ఉన్నటువంటి విషయం మనకు తెలిసింది. 2018 పంచాయతీరాజ్ చట్ట ప్రకారంగా ఉప సర్పంచ్ కూడా చెక్ పవర్ కల్పించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఏదైతే దీనిపైన జరుగుతున్నటువంటి ఫేక్ ప్రచారం ఉట్టిదే అనేది కూడా స్పష్టంగా అధికారులు చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి సీతక్క కూడా మీడియాతో మాట్లాడుతూ ఏదైతే ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు అంటూ వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ కూడా తెలపడం జరిగింది. ఈ వార్తలను కూడా ఎవరు నమ్మవద్దంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఈ వార్త ఎక్కడి నుంచి సర్క్యులర్ అయ్యింది, ఎక్కడి నుంచి ప్రచారం జరుగుతుందనే అంశానికి సంబంధించి కూడా అధికారులు వాకప్ చేస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చిందల్లా నిజమే అనుకోవద్దంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి సందర్భంగా మనకు కనిపిస్తోంది. నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వాటిని వార్తగా ప్రచురించాలంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క వార్తకు సంబంధించి ఏదైతే సర్క్యులర్ జారీ అయిందో అది ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశానికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు వాకప్ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా పరిశీలన చేసిన తర్వాత అసలు విషయాలు చెప్తామంటూ కూడా వారు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. సర్పంచులు గాని, ఉప సర్పంచులు గాని, కొత్తగా ఎన్నికైనటువంటి వార్డు సభ్యులు కూడా ఎవ్వరు కూడా ఈ ఫేక్ వార్తలను నమ్మవద్దంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రైట్, థ్యాంక్ యూ వంశీ.